సీఎం గారు రివ్యూ అయింది. అందుకోసం ఒకసారి మీకు కాంప్రహెన్సివ్గా కొన్ని ఇష్యూస్ చెప్పాలి. సో వన్ ఇంపార్టెంట్ ఇష్యూ ఇస్ దట్ ప్రజల యొక్క గ్రీవెన్స్ని రిడ్రెస్ చేయడం అనేది పారామౌంట్ ఇష్యూ. అది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఎవరైనా సరే ఒక గ్రీవెన్స్ తీసుకుని పబ్లిక్ వచ్చారు అని అంటే కనుక, ఒకవేళ తెలియకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఉన్నటువంటి సబార్డినేట్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళకోకుండా మీ దగ్గరకు వచ్చినా, యూ హ్యావ్ టు టేక్ ది 100% రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దట్ పిటిషన్. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిటిషన్ వచ్చింది, అది తహసీల్దార్ అని చెప్పేసి ఒక సర్వేయర్ గారు తహసీల్దార్తో చెప్పండి అని ఒక క్యాండిడేట్తో చెప్పారు. ఇట్స్ నాట్ లైక్ దట్. ఈ హ్యాస్ టు కాల్ ది తహసీల్దార్ కాల్ చేసి, అక్కడ అవసరమైతే వాళ్ళ ఆఫీసర్ ఉంటాడు కాబట్టి వాళ్ళు కూడా ట్యాగ్ చేసి ఈ ఫలానా పిటిషన్ వస్తుంది, దీని మీద మనం చేయాలని చెప్పేసి చేయాలి. మీరు ఉద్యోగం ఏం చేశారనేది కాదు, కానీ పబ్లిక్ వచ్చినటువంటి సమస్య క్లియర్ అయిందా లేదనేదే మీకు జాబ్ కొలమానమని మీకు చెప్తున్నాం. ఈవెన్ కలెక్టర్స్ కానీ ఎవరికైనా సరే హౌ మెనీ ఇష్యూస్ హ్యావ్ బీన్ రిజాల్వ్డ్ అనేది ఏసీఆర్స్లో రిఫ్లెక్ట్ అవుతుందని చాలా క్లియర్గా చెప్పారు. ఆ రకంగా మీకు కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సో దయచేసి మీరు అందరూ కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే.